హాయ్ వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇది పార్ట్ 4 అంటే ఇంట్రడక్షన్కి సంబంధించి 2 క్లాసులు జరిగాయి. అలాగే మోడల్ 1లో బేసిక్ ప్రాబ్లమ్స్లో ఇంట్రెస్ట్కి సంబంధించి వడ్డీకి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఇప్పుడు ఏంటంటే మోడల్ 1లోనే బేసిక్ ప్రాబ్లమ్స్లోనే ప్రిన్సిపల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా, సో అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో క్లాస్ని స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొంచెం షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? సో అదొకటే నేను మీ నుంచి కోరుకునేది. అలాగే క్లాస్ ఛానల్లో మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ప్రజెంట్ రీజనింగ్ చేయట్లేదు, కానీ రీజనింగ్ చేస్తాను. సో వీటికి సంబంధించి క్లాసులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. ఇంకేమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో వాయిస్ ఏమైనా చిన్నగా వినిపించినా, లేకపోతే రైటింగ్ సంబంధించి ఏమైనా, సో అలాంటివి ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి, నేను వాటిని రెక్టిఫై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? సో మోడల్ 1లో మనం బేసిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి పార్ట్ ఏ చూసాం. ఇదేంటంటే ఇంట్రెస్ట్, వడ్డీకి సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇవి చూసాం. అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్, అసలుకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో ఏ సమ్ ఆఫ్ మనీ గివెన్ 1250 యాజ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 8.33% per annum. If interest is compounded annually, what is the sum of money? కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి చక్రవడ్డీ లెక్క కట్టే విధంగా 8.33% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి 1250 వడ్డీగా రావాలి. అయితే ఎంత అసలు ఇస్తే, సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ అసలు ఇస్తే 1250 అనేది వడ్డీగా వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 8.33% అంటే మనం 8 and 1/3గా రాసుకుంటాం కదా. సో ఇచ్చినవి ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్, వడ్డీ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 8.33. దీన్నే నేను 8 and 1/3% రాసుకుంటాను. 1 and 3 అది పక్కన పెడతాను, తర్వాత చెప్తాను. టైం ఎంత ఇచ్చాడు? ఇచ్చినవి ముందు రాసుకుంటున్నాను. టైం ఎంత? 2 years ఇచ్చాడు. అలాగే ఇంకేమి ఇచ్చాడు? వడ్డీ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1250 రూపాయలు ఇచ్చాడు. అయితే వాడు అడుగుతుంది ఏంటి? ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ కావాలంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే సో దాని ప్రకారం మనం చేసేవచ్చు. 8 and 1/3ని దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం 1/12గా రాసుకోవచ్చు కదా. 12 అనేది ఇక్కడ ఏంటి? ప్రిన్సిపల్. 1 అనేది ఏంటి? ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ కావాలంటే ఏం చేస్తాం? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ ఎంత? 12 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 1, 13. సో ఇక్కడ 2 years కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలి. 12:13 కట్టేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? టైం 2 years ఇచ్చాడు కాబట్టి టైం 2 years ఇస్తే ఏం చేయమని చెప్పాను? స్క్వేర్ చేయాలని చెప్పాను. ఓకేనా? సో స్క్వేర్ చేస్తే ఇప్పుడు 12 స్క్వేర్ ఎంత? 144. 13 స్క్వేర్ ఎంత? 169. సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అయితే మొత్తం పోయిందా?
సరే. సో ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వరకు మీకు సో మొత్తం రాయట్లేదు, నేను ఇక్కడ నుంచి రాసేస్తున్నాను. 8 and 1/3% ఈక్వల్స్ టు 1/12. సో ప్రిన్సిపల్ అమౌంట్కి రేషియో కడితే 12 స్క్వేర్ 13 స్క్వేర్. 12 స్క్వేర్ అంతా 144, 13 స్క్వేర్ 169. సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్ అయితే ఈ రెండింటి మధ్యన వచ్చిన డిఫరెన్స్ వ్యత్యాసం ఏదైతే ఉందో అదే కదా ఇంట్రెస్ట్. ఈ ప్రిన్సిపల్కి అసలుకి వడ్డీ కలిపితే కదా ఆ అమౌంట్ వస్తుంది. సో ఈ మధ్యన ఉన్నది అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఎంత డిఫరెన్సు, 25 డిఫరెన్స్. 144 అసలు అయితే దానిపైన వచ్చే వడ్డీ ఎంత, 25. ఒకవేళ ఈ 144నే ఈ వడ్డీనే మనకిచ్చింది కూడా వడ్డీయే కదా 1250, దాన్ని దీనికి ఈక్వేట్ చేస్తే 25 అనేది 1250 అయితే మనకు కావాల్సింది ఏంటి, అసలు 144 అనేది ఎంత, 25 5 125 కదా, పక్కన 0 ఉంది కాబట్టి 0. 14 144 50ల 144 ఇంటూ 5 ఫస్ట్ 100 తీసుకోండి, 500 40. ఇప్పుడు 144ని నేను ఎలా రాస్తానంటే 144 ఇలా అనుకోండి. 5 ఇంటూ 100 500, 5 ఇంటూ 40 200, 5 4 20, మొత్తం కలిపితే 720 కదా. పక్కన 0 ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇంటూ 5 చేశాను, ఇంటూ 50 చేయలేదు. పక్కన 0 ఉంది కాబట్టి 720 పక్కన 0 పెట్టుకుంటే 7200. ఓకేనా. సో ఇలా ఎందుకు చేశానంటే ఇది ఆటోమేటిక్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఇప్పుడు మీరు ఇలా రాయాల్సిన అవసరం కూడా లేదు. 5 ఇంటూ 100 500, 5 40ల 50, 5 40ల 200, 5 4 20, మొత్తం కలిపితే 720. సో అది ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇది గుర్తులేదు అనుకోండి, పర్సంటేజెస్లో చెప్పాను నేర్చుకోమని. ఒకవేళ ఇది గుర్తులేదు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, 8 3 ఎంత 24, 24 ప్లస్ 1 25/3 ఉంది కదా. పర్సంటేజ్ అంటే బై 100 కదా, ఇదే ఎదురుగే కదా రాసుకుంటాం. సో 25 1 25 4 1/3 12 ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేయాల్సిన అవసరం లేకుండా మీరు నేర్చుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ గివెన్ ₹25,400 as interest for 3 years at 6.67% per annum. If interest is compounded annually, what is the sum of money? సేమ్ లెక్క, కాకపోతే నెంబర్స్ అనేవి మారాయి. ఏంటంటున్నాడు, ఎంత అసలు ఇస్తే సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా 3 సంవత్సరాలకి 16.67% వడ్డీ రేటుతో 25,400 ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చినవి ఏంటో రాసుకుంటున్నాను. ఫస్ట్ ఇచ్చినవి ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత, 16.67% లేదా 16.2/3%. దీన్ని అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. అలాగే ఇంకేమి ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు 25,400. అడుగుతుంది ఏంటి, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ఇందాకట్లాగే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడతాం. అలా రేషియో కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకుంటాం, 16.67% లేదా 16.2/3%ని మనం ఎలా రాసుకుంటాం, 1/6గా రాసుకుంటాం కదా, చెప్పాను ఆల్రెడీ పర్సంటేజెస్లో. అందుకే అక్కడ చెప్పాను, మీరు అక్కడ నేర్చుకుంటే చాలా వీటికి ఉపయోగపడుతుందని. సో ఇది 6 అనేది ఒకవేళ ఇలా చేయలేకపోయారు అనుకోండి, 16.2/3ని ఎలా రాసుకోవచ్చు, పర్సంటేజ్ కదా. 16 2 3 16 48 ప్లస్ 2 50/3 పర్సంటేజ్ అంటే 1/100 కదా, 51 52. సో 1/3 6 ఇదే కదా. 6 అనేది ప్రిన్సిపల్, ఇక్కడ 1 అనేది ఏంటి, ఇంట్రెస్ట్. అమౌంట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, 6 + 1 7 అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే ప్రిన్సిపల్ ఎంత 6 ఈజ్ టు అమౌంట్ ఎంత 7. సో 6
ఇక్కడ ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి క్యూబ్ చేయాలి అనేది టైం పైన ఆధారపడి ఉంటుంది. టైం ఎంత 3 years కాబట్టి క్యూబ్ చేస్తాం. 6 క్యూబ్ ఎంత ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా, 216. 7 క్యూబ్ ఎంత 343. 216 ప్రిన్సిపల్ అయితే దానిపైన వచ్చే వడ్డీని కలిపితే అది అమౌంట్గా 340గా మారుతుంది. అంటే దీనిపైన వచ్చే వీటి మధ్య డిఫరెన్స్ని మనం ఇంట్రెస్ట్గా అనుకోవచ్చు కదా. ఎంత డిఫరెన్సు, ఫస్ట్ 340లోంచి 343లోంచి 200 తీసేయండి. ఎంత ఉంటుంది, 143 ఉంటుంది. 143లోంచి 10 తీసేయండి. 143లో 10 తీస్తే 133 కదా. 133లోంచి 6 తీస్తే 127. సో ఇప్పుడు నేను పేపర్ పైన పెట్టేది తీసేస్తున్నాను పూర్తిగా, మీరు ఆ విధంగా ట్రై చేయండి, ఓకేనా. పేపర్ పైన వర్క్ని ఎంతవరకు తగ్గించుకుంటే మీకు అంత టైం సేవ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను మీకు చెప్పడం అంత టైం పట్టింది, అదే మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్లు అనేవి వస్తుంటాయి. మైండ్ని ఆ విధంగా ట్రైన్ చేయండి. సో ఇప్పుడు 216 అసలు అయితే దానిపైన వచ్చే వడ్డీ ఎంత 127. వాడు మనకి ఇచ్చిన వడ్డీ ఎంత 25,400. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్, ఈ 127 అనేది ఇంట్రెస్ట్, 25,400 అనేది కూడా వాడు యాక్చువల్ ఇంట్రెస్ట్. మనం తీసుకున్న దాని ప్రకారం 127 ఇంట్రెస్ట్ ఇది. సో దాన్ని ఈక్వేట్ చేస్తే 127 అనేది 25,400 అయితే మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత 216. సో 216 అనేది ఎంత అవుతుంది, 127 రెళ్ళ 254 కదా, పక్కన 2 సున్నాలు. 216 రెళ్ళ ఎంత అవుతుంది, ఫస్ట్ 16 పక్కన పెట్టండి. 200 400 16 32. సో 432 పక్కన 2 సున్నాలు అంతే, ఓకేనా. ఇది ఆన్సర్. 43,200 3 సంవత్సరాలకి 16.67%తో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 25,400 అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు 216 ఒకట్ల 216 ఇది మీరు గమనిస్తే 216 రెళ్ళ 432, 216 3ల 648, 216 4ల 864, 216 5ల 1080. ఇది మీరు గమనిస్తే 200 × 1 200, 200 × 1 200, 200 రెళ్ళ 400, 200 3ల 600. ఇది సేమ్. అలాగే 16 ఎకం మీకు వస్తే 16 టేబుల్ 16 టేబుల్ 16 1ల 16 రెళ్ళ 16 3ల 16 4ల 16 5ల. సో సేమ్ కదా, ఇలానే ఉంటుంది. అలాగే జస్ట్ మీకు చెప్తున్నాను, ఇదంతా మీరు చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. 127 1 127, 127 1ల 127, 127 రెళ్ళ 254, 127 3ల 381. ఇది కూడా 27 1 మనకు తెలుసు, 27 స్క్వేర్ 27 × 2 54, 27 × 3 81 మనం చేస్తుంటాం కదా. కాకపోతే ఇక్కడ 100 300 ఇవన్నీ కామన్, ఓకేనా. ఇవి మీరు పెద్దగా జస్ట్ నార్మల్గా తెలుసుకొని ఒక మైండ్లో ఒక చోట మామూలుగా పెట్టుకోండి, ఓకేనా. సో అంతగా పెద్దగా నేర్చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మీకు తెలిస్తే చాలు, ఓకేనా. నెక్స్ట్, a certain sum is lent for 3 years at 12.5% per annum compound interest. ఒక కొంత అమౌంట్ అనేది, కొంత అసలు అనేది 3 సంవత్సరాల కానేళ్ళకి 12.5% వడ్డీ రేటుతో చక్రవడ్డీకి ఇచ్చారు. ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్ ఈజ్, అయితే మూడవ సంవత్సరంలో 16,200 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ మనీ, అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తే చూడండి ఒకసారి. ఆప్షన్ 1 1,05,000, ఆప్షన్ బి 1,02,800, ఆప్షన్ సి 1,12,000, ఆప్షన్ డి 1,02,400. ఇప్పుడు ప్రిన్సిపల్ అడుగుతున్నాడు
ఇచ్చినవేంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 3వ సంవత్సరం ఇచ్చాడు, 3వ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కూడా ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో సేమ్ ఏం చేస్తాం, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకుంటాం. 12.5% per annum కదా, దీన్ని ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/8. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ 8ని తీసుకుంటే ఇదే కదా ప్రిన్సిపల్. ఇప్పుడు మనం 8ని ప్రిన్సిపల్ అనుకుంటాం కదా. సో ఇప్పుడు 3 years కాబట్టి 8 క్యూబ్ చేస్తే ఎంత, 8 క్యూబ్ 512, 512. మీరు లెక్క మొత్తం చేయకుండా ఒకసారి ఆప్షన్స్ని చెక్ చేస్తే ప్రిన్సిపల్ అనేది 512 యొక్క మల్టిపుల్ అవుతుంది కదా. సో ఒకవేళ ఆప్షన్లో 512 యొక్క మల్టిపుల్ ఒకటే ఇచ్చాడు అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది కదా. ఒకసారి చెక్ చేస్తే 512ని ఈ 2 సున్నాలు పక్కన పెట్టండి. 512 రెళ్ళు ఎంత, 1024 అంతేనా. 1050 అవుతుందా, అవ్వదు. 1028 అవుతుందా, అవ్వదు. ఎందుకు, 512 రెళ్ళే 1024, 512 3లా ఎక్కువైపోతుంది కదా. సో 1028 కాదు, ఇది 1120 కూడా కాదు. 2 సున్నాలు పక్కన పెట్టేయమని చెప్పాను, ఈ 2 సున్నాలు పక్కన పెట్టండి. 1024 ఇది ఒకటే కదా ఉంది. సో ఆన్సర్ 1,02,400 ఆన్సర్. ఒకవేళ ఇలా మీరు చేయలేకపోయారు అనుకోండి, ఇక్కడ మన 3-to-1 మెథడ్ వాడాలి. ఎందుకు, 3rd year యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో 3 years కాబట్టి 3, 2, 1 ఇదే కదా. ఇప్పుడు 3 ఇంటూ బ్రాకెట్లో ఏదో రాయాలి. అది ఎలా రాస్తాం మనం, అసలులో 1/8వ వంతు, అదే కదా మనం చేసేది. ఇక్కడ 12.5% ఆఫ్ 512, దాన్ని ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/8వ వంతు ఆఫ్ 512లో 1/8వ వంతు 8 64ల 512. సో ఇక్కడ 64 రాసుకుంటాను. నెక్స్ట్ ప్లస్ 2 ఇక్కడ బ్రాకెట్లో రాయాలి. ఏం రాయాలి, ముందు బ్రాకెట్లో ఎంత అమౌంట్ ఎంతైతే ఉందో దానిలో వడ్డీ రేటుతో ఎంత అవుతుందో అంత, 1/8వ వంతు ఆఫ్ 64లో 1/8వ వంతు 8/8 ఇక్కడ రాస్తాను. ఇప్పుడు 3-to-1 మెథడ్ కాబట్టి 2 స్టెప్పుల తర్వాత 3వ స్టెప్ నుంచి ఏం రాసినా ముందు బ్రాకెట్లో ఎంత ఉందో అంత రాయాలి. 1 × 8 రాశాను. ఇప్పుడు మళ్ళీ 1/8 ఆఫ్ 8, 8లో 1/8వ వంతు, 8 1ల 8. సో ప్లస్ 1 ఇదే కదా. సో 3rd year కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది రాస్తాం. 2nd year ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది ప్లస్ 2nd బ్రాకెట్లో ఉన్నది. 3rd year ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, ఏం చెప్పాను, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది, 2nd బ్రాకెట్లో ఉన్నది, 3rd బ్రాకెట్లో ఉన్నది. సో ఏముంది 3rd బ్రాకెట్, ఫస్ట్ 64 ప్లస్ 8 ప్లస్ 8 + 1 9, మొత్తం కలిపితే 81. సో ఇది మనం తీసుకున్న 512 అసలులోంచి వచ్చిన 3వ సంవత్సరానికి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాడు మనకి ఇచ్చింది ఎంత, 16,200. ఇప్పుడు ఇది వడ్డీని చెప్తుంది, ఇది వడ్డీని చెప్తుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే 81 అనేది 16,200 అయితే మనం తీసుకున్న అసలు ఎంత, 512. 512 అనేది ఎంత అవుతుంది, 81 రెళ్ళ 162 కదా, పక్కన 2 సున్నాలు. 512 రెళ్ళ ఎంత, 512 రెళ్ళ పక్కన 2 సున్నాలు, 1024 పక్కన 2 సున్నాలు. ఇది ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. అదేంటంటే ప్రిన్సిపల్ నేను 1000గా 10,000గా తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, అసల్లో 10% కదా. అసలు 10,000లో 10% అంటే ఎంత, 1 సున్నా తీసేస్తే 1000, అంతేనా. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్
1000 ప్లస్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీనిలో 10% చెప్తాను, ఫస్ట్ ఇది తెలుసుకోండి. 1000లో 10% ఎంత? 100. అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 1100 కదా. ఇప్పుడు యాక్చువల్గా నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ ఇంట్రడక్షన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీలో వడ్డీని దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు? అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే, సాధారణ వడ్డీలో అయితే అసలు పైన క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ మినహాయించి మిగిలిన 2వ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాలు అయినా సరే అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఇది వెళ్ళి అసలుకి యాడ్ అవుతుందా లేదా? 10,000 ప్లస్ 1000 ఎంత? 11,000. ఇంతేనా? 11,000లో 10% వడ్డీ రేటుతో మనకి సెకండ్ ఇయర్కి కడతాం కదా, ఇది అమౌంట్ అవుతుంది. 11,000లో 10% అంటే ఎంత? 1100. సరిపోయిందా? 1100 సరిపోయింది కదా. సో అలా అంటే ఇక్కడ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీని మనం డైరెక్ట్గా అమౌంట్ పైన కట్టేస్తున్నాం. కానీ అక్కడ ఇన్సైడ్గా జరిగే క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి నేను చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ నేను సెకండ్ ఇయర్కి తీసుకున్నాను కాబట్టి సెకండ్ ఇయర్కి సంబంధించి తీసుకుంటున్నాను. ప్రతి దీనికి ఇది అప్లికబుల్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది? 1000 ఎలా వచ్చింది? ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదే కదా 1000. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, ఫస్ట్ మొదటి సంవత్సరానికి 1000 రూపాయలు వడ్డీ వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైంది? ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1000 ప్లస్ దానిపైన మళ్ళీ ఇంట్రెస్ట్, అందుకు మనకి 1100 అయింది. సో సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ పైన వడ్డీ పడుతుంది. ఇక్కడ చక్రవడ్డీలో ఏమవుతుంది? వడ్డీ పైన వడ్డీ. సో ఇది యాక్చువల్గా జరిగేది. ఇప్పుడు థర్డ్ ఇయర్ చూడండి, థర్డ్ ఇయర్ ఏమవుతుందంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1100. ఇంతేనా? మళ్ళీ వడ్డీ పైన వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 1100లో 10% ఎంత? 110. మొత్తం కలిపితే ఎంత? ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, 10% ఆఫ్ 1100. పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 10 × 11 110. సరిపోయింది కదా. మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? 1210. ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి అనుకోండి, ఫోర్త్ ఇయర్కి చూస్తే ఫోర్త్ ఇయర్ ఎలా కడతాం మనం? థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1210 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3వ సంవత్సరం వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ పైన వడ్డీ ఎంత? 10%, 10% ఆఫ్ 1210. 1210లో 10% ఎంత? 121 కదా, పక్కన 0 తీసేస్తే మొత్తం ఎంత? 1331. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం, ఇదంతా క్యాలిక్యులేషన్ పక్కన పెట్టండి. మీరు ఏం రాసుకుంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ n+1th year is equal to compound interest for n+1th year is equal to compound interest for nth year plus compound interest for nth year plus interest on nth year compound interest. అదే కదా చేసాం. ఇప్పుడు నాకు ఫోర్త్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి, ఫోర్త్ అనేది నేను n+1ని 4గా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేశాను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ nth ఇయర్, 3వ సంవత్సరం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని ముందు ఉన్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ n+1కి ముందు ఏముంటుంది? n ఉంటుంది కదా. సో అలా తీసుకున్నాను. పైగా దానిపైన nth ఇయర్ వచ్చిన వడ్డీ పైన ఇంట్రెస్ట్. సో ఇది మీరు రాసుకోండి, ఓకేనా.
అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక నిమిషం సారీ అంటే ఈ పెన్ ట్యాబ్లెట్కి ఉన్న పెన్ అనేది రాస్తుంటే కొంచెం ఛార్జింగ్ పెట్టాను, కాకపోతే రాస్తుంటే ఎట్ ఎ టైం రావట్లేదు, అందుకు దీనికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఇప్పుడు అసలు నేను ఎంత తీసుకున్నాను? 10,000 తీసుకున్నాను. అసలు ఎంత తీసుకున్నాను? 10,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాను? అసలు 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకున్నాను కదా. అసలు P 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. మనకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ రాస్తున్నాను కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ రాసుకున్నాం కదా, దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ 1000 వచ్చింది. ఇదే కదా 1000 ఎలా వచ్చింది? 10 అసలులోంచి 10%. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏమవుతుంది? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇందాక? అంటే 1000 ప్లస్ 100, ఇదే కదా వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఒకవేళ అమౌంట్ చూస్తే సెకండ్ ఇయర్కి అమౌంట్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 10,000 ప్లస్ 1000 11,000. ఇప్పుడు 11,000లో 10%ఏ కదా ఈ 1100 అనేది, 10%ఏ కదా. అలాగే థర్డ్ ఇయర్ ఏమవుతుంది? థర్డ్ ఇయర్ 1100 ప్లస్ 110 కదా వచ్చింది మనకి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి అమౌంట్ ఎంత అవుతుంది? 11,000 ప్లస్ 1100 12,100, ఇంతే కదా. 12,100. ఇది అమౌంట్ 1, అమౌంట్ 2. ఇందులోంచి 10%ఏ కదా 1210 అనేది. థర్డ్ ఇయర్కి అమౌంట్ ఏమవుతుంది? 13,310. ఇది అమౌంట్ 3. ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది? ఫోర్త్ ఇయర్ ఇందాక ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1210 ప్లస్ 121, 10% కదా. ఇప్పుడు ఇందులోంచి ఇది 10%ఏ కదా 1331 అనేది. ఇదంతా కలిపి 1331 వచ్చింది. సో ఇది ఇందులోంచి 10%ఏ కదా. ఫోర్త్ ఇయర్కి అమౌంట్ ఏమవుతుంది? 14,641 అమౌంట్. అంటే అమౌంట్లో నుంచి అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వస్తుందా లేదా? ఇందాక చెప్పింది ఏంటంటే అలానే చేయొచ్చు, లేదా వచ్చినటువంటి వడ్డీ కలిపి అమౌంట్ ప్రిన్సిపల్కి అసలుకి యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. అమౌంట్ పైన అంత శాతం. ఇక్కడ యాక్చువల్గా మీరు ఏం రాసుకుంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు అర్థమైందా? చూడండి, ఇప్పుడు నేను 100 రూపాయలు అసలుగా ఇచ్చాను, దీనిపైన 10 రూపాయలు నాకు వడ్డీ వచ్చింది. మొత్తం కలిపితే ఎంత? 110. 110 ఇది A1 కదా. A1 పైన 10% ఎంత? 11. సో 11. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? 11 వచ్చింది కదా, ఇది పక్కన పెట్టండి, ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి నేను ఏం రాస్తాను? ఇందాక చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%లో 10 ఎంత? 10లో 10% ఎంత? 1, 11 సరిపోయింది కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇక్కడ ఏం రాసుకుంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ n+1th ఇయర్ is equal to interest on amount after n years. ఇక్కడ ఏమవుతుందంటే, సో n+1 ఇయర్ అడిగాడు అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ n+1 ఇయర్ అడిగాడు అనుకోండి, దాని ముందు
ఎన్ ఇయర్కి n+1కి ముందు ఏముంటుంది n ఇయర్స్కి ఉంటుంది కదా, n ఇయర్స్కి ఎంతైతే అమౌంట్ అయిందో దానిపైన వడ్డీ. ఓకేనా. సో మీరు ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అక్కడ చూద్దాం. ఓకేనా. A certain sum is lent out at compounded interest compounded annually at 15% per annum. If compound interest for 4th year is 9,760, what is the compound interest for 5th year? ఒక కొంత అమౌంట్ని చక్రవడ్డీకి ఇచ్చారు సంవత్సరానికి లెక్క కట్టే విధంగా. ఎంత వడ్డీ రేటుతో? 15% వడ్డీ రేటుతో. అయితే ఆ విధంగా చేస్తే 4వ సంవత్సరానికి చక్రవడ్డీ, 4వ సంవత్సరంలో చక్రవడ్డీ ఎంత? 9,760 వచ్చింది. అయితే 5వ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంత, వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి 5th ఇయర్కి సంబంధించి కావాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. మనకేమిచ్చాడు? 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత? 9,760. మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది 5th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 5th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఏ విధంగా? ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదే కదా చెప్పుకున్నాం. n+1th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే nth ఇయర్లో ఎంత అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అది, దానిపైన వడ్డీ. ఇలా అయినా చేయొచ్చు. లేదా ఒకవేళ మనకి అమౌంట్ తెలుసు అనుకోండి, 4వ సంవత్సరంలో అమౌంట్ తెలుసు అనుకోండి, దానిపైన డైరెక్ట్గా 15% కట్టవచ్చు. అలా అయినా చేయొచ్చు. కాకపోతే అమౌంట్ తెలియాలి ఇక్కడ. అది పక్కన పెడితే, సో 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 9,760 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 15% ఆఫ్ 9,760. ఇదే కదా. సో 9,760 నేను 15%ని క్యాలిక్యులేట్ చేయకుండా పక్కన పెట్టేసి 10%, 5% రెండింటిగా తీసుకుంటున్నాను. 10%, 5%. 9,760లో 10% ఎంత? 976 ప్లస్ 5%. దీనిలో సగం ఎంత? దీనిలో సగం మీకు తెలియలేదు అనుకోండి. ఫస్ట్ 900ని సగం చేస్తే 450, 70ని సగం చేస్తే 35, 450 ప్లస్ 35 485, 6ని సగం చేస్తే 3, 485 ప్లస్ 3 488. సో ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ మనం పేపర్ పైన చేసే వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకేనా. సో ఈ రెండింటిని కలిపితే 9,000 ఉంది. అది పక్కన పెట్టండి. 700 ప్లస్ 900 ఎంత? 1,600. 16 ప్లస్ 400 2,100. 2,100 ఉంది, 9,000 ఉంది, అంటే 11,100. 11,100 లేదా ఇలా చెప్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. 11,100 పక్కన ఉంది. సో ఇప్పుడు 60 ఉంది, 70 ఉంది, 130. 130 ప్లస్ 80 210. మనకు యాక్చువల్గా ఉన్నది ఎంత? 210 వచ్చింది. 11,100 ఉంది. మొత్తం కలిపితే ఎంత? ఇక్కడ మీరు అది అర్థం చేసుకున్నా పర్లేదు, లేదన్నా అలా చేయడానికి ట్రై చేయమని నేను చెప్తున్నాను అంతే. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే అలా చేయడానికి ట్రై చేయండి. లేదు మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది ప్రజెంట్ కంటే, మీకోసం ఇలా చేస్తాను. ఓకేనా. 4 6 3 13 8 21 ప్లస్ 1 2 22 9 7 16 4 20 22 11. ఇదే కదా మనకు 11,000 సంథింగ్ అలా వచ్చింది కదా ఇందాక చేసినప్పుడు. సో ఇదంతా చేసి ఇంకా మనం చేయాల్సినవి ఏమున్నాయంటే 8 కలపలేదు, ఇందాక 6 కలపలేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి నేను ఇలా చేశాను. కానీ ఇలా చేయడానికి ట్రై చేయొద్దు, మైండ్ క్యాలిక్యులేషన్సే పెంచుకోండి. ఓకేనా. సో 5th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 11,224. నెక్స్ట్ అప్పుడు అయిపోయిందా. సో ఇక్కడ నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, సో ఇది చెప్పే ముందు నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.
సో ఇక్కడ నేను ఇక్కడ దేని గురించి చెప్పాలనుకుంటున్నాను, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే పాజిటివ్ మైండ్ సెట్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా. సో గోల్డ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, అన్నెసెసరీ థింగ్స్ బ్యాడ్ ఎయిట్ పైన కాన్సన్ట్రేట్ చేయొద్దని చెప్పాను. అలాగే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ క్లాస్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటే నెగిటివ్ మైండ్ సెట్ అనేది కొంతమందిలో ఎలా ఉంటుంది, అలా ఉండకూడదు అని నేను చెప్పాలనుకుంటున్నాను దీని ద్వారా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా. నెగిటివ్ మైండ్ సెట్ ఓకేనా. సో అతను ఎవరో మీకు తెలుసా? అతను పేరు రాబర్ట్ ఫుల్టన్. ఇతను ఎవరంటే రాబర్ట్ ఫుల్టన్. ఇతను ఏం కనుక్కున్నాడంటే ఆవిరి శక్తితో నడిచే పడవని కనుక్కున్నాడు, అంటే స్టీమ్ బోట్ని కనుక్కున్నాడు. స్టీమ్ బోట్ని కనుక్కున్నది ఎవరంటే రాబర్ట్ ఫుల్టన్. స్టీమ్ బోట్, ఆవిరితో నడిచే పడవని కనుక్కున్నాడు. అయితే తను కొత్తగా కనిపెట్టాడు కాబట్టి దాన్ని ప్రదర్శించాలి కదా, చెక్ చేయాలి, ప్రదర్శించాలి, అవన్నీ చేయాలి. సో అతను ఏం చేశాడంటే ఈ పడవని తీసుకెళ్ళి హడ్సన్ నది ఒడ్డున ప్రదర్శించాడు. సో ప్రదర్శించడంతో ఈ కొత్తగా ఉంది ఏంటి ఇది అనేసి ప్రజలందరూ ఈ ఒడ్డున ఉన్నారు, చూస్తున్నారు. సో ఈ విధంగా ప్రజలు అనేవాళ్ళు అందరూ గుమిగూడి అక్కడికి వచ్చారు, ఏంటిదని అంతా చెక్ చేస్తున్నారు. అయితే ఇలా చెప్పాడు ఇతను రాబర్ట్ ఫుల్టన్, నేను ఇలా ఆవిరితో నడిచే పడవను కనుక్కున్నాను, సో దాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తాను, చెక్ చేస్తాను అని చెప్పాడు. అయితే ఈ చేరినటువంటి గుంపులో మనుషుల్లో కొంతమంది నిరాశావాదులు, అంటే నెగిటివ్ మైండ్ సెట్, ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళందరూ ఏమన్నారంటే కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది మోటివేట్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ కొంతమంది ఈ ఇద్దరిని తీసుకుంది, అంటే అక్కడ కొంతమంది ఉన్నారు, నేను ఇక్కడ తీసుకున్నాను లేదు, ఓకేనా. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఏమన్నారంటే పడవ అసలు కదలదు, ఆవిరితో ఏం నడుస్తుంది, ఆవిరికి ఉన్న శక్తి ఏంటి, పడవ ఎంత ఉంది, సో ఆవిరితో అది పడవ అసలు ఇంచి కూడా కదలదా అనేసి అన్నారు. కానీ మనోడు రాబర్ట్ ఫుల్టన్ ఏం చేశాడంటే ఇంజిన్ని స్టార్ట్ చేసి అంతా రెడీ చేసుకుని వాళ్ళ కళ్ళు ఎదుటే వాళ్ళు చూస్తుండగానే పడవని ముందుకు నడిపించి సో వాళ్ళ వైపు ఒక లుక్ వేసేటి అదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఎలా షిఫ్ట్ అయిందంటే వీళ్ళ యొక్క ఆలోచన అనేది ఇప్పుడు పడవ ఫస్ట్ ఏమన్నారు, పడవ కదలదన్నారు. నెక్స్ట్ ఏం చేశారంటే పడవ అసలు ఆగదనేసి నెక్స్ట్ అన్నారు. ఫస్ట్ పడవేమో కదలదన్నారు, కానీ తర్వాత ఏమన్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా మరి ఆగదు అనేసి అన్నారు. అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూడండి, నెగిటివ్ మైండ్ సెట్. ఒకవేళ ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ చూస్తే ఇతను ఏంటి, ఒక హంటర్, వేటగాడు. అలాగే ఈ వేటగాడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన వేట కుక్కను కొన్నాడు. ఇది వేట కుక్క, బాగా వేటాడుతుంది, అన్నీ చేస్తుంది. అయితే మనోడు ఏం చేశాడంటే ఈ కుక్కకి ఎలాంటి కుక్కను కొన్నాడంటే ఆ కుక్కకి నీటిపైన నడిచే ఎబిలిటీ ఉంది, నీటిపైన నడిచే సామర్థ్యం అనేది తనకి ఉంది. అయితే మనోడు ఏం చేశాడంటే తన ఫ్రెండ్ని పిలిచాడు, వేటగాడు
తన స్నేహితుడిని ఒకటిని బాతుల్ని పట్టాడు. బాతులు ఉంటాయి కదా ఇక్కడ, బాతులు ఈ పట్టడానికి పిలిచాడు. వాళ్ళు బాతుల్ని వేటాడి చంపేశారు. చంపేసిన కొంతసేపటికి ఈ వేటగాళ్ళు వచ్చేసారు. వేటగాళ్ళు వచ్చేసి ఆ బాతుల్ని తీసుకురమ్మని మన కుక్కకి ఆజ్ఞాపించాడు ఎవడో వేటగాడు. ఆ బాతులన్నింటినీ కుక్క ఏం చేసిందంటే నీటిపైన నడుచుకుని వెళ్ళి వాటిని అన్నింటినీ తెచ్చేసి వాళ్ళ యజమానికి ఇచ్చేసింది. ఆ రోజంతా పట్టింది ఆ వాళ్ళు వేటాడిన వాటిని. అలా కొంత టైం ఒక 3-4 గంటలు పట్టి అలా తెచ్చి ఇచ్చేసింది. అలా తీసుకొచ్చేటప్పుడు ఆ కుక్క నీటి మీద పరిగెత్తుకెళ్ళి వాటిని తెచ్చింది. ఓకేనా. అయితే ఆ మనోడు ఏమనుకున్నాడంటే వేటగాడు, సో ఇది ఇంత నీటిపైన నడిచే కుక్కని నేను కొన్నాను కదా, సో ఇప్పుడు నా స్నేహితుడు ఫ్రెండ్ నన్ను మెచ్చుకుంటాడు, పొగుడుతాడు, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేశాడు. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నాడు ఇప్పుడే మాట అంటాడా అని. కానీ ఆశ అనేది నెరవేరలేదు. ఆ స్నేహితుడు ఆ కుక్క గురించి ఏం మాట్లాడలే అసలు. ఆ బాతులు వేటాడేశారు, తీసుకొచ్చేసినప్పుడు ఓకే తీసుకుని ఇంటికి వెళ్ళిపోంటారు, అంతా బాగానే ఉంది. వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మనోడు వేటగాడు ఏంటంటే ఉండబట్టలేక లోపల ఎప్పుడు అడుగుతాడా అని ఆలోచిస్తున్న అడుగు ఎదురు చూస్తున్నాడు. కానీ మనోడు ఎంతసేపటికి అడగట్లేదు. సో మనోడు ఏం చేశాడంటే ఉండబట్టలేక స్నేహితుడికి అడిగేశాడు, ఆ కుక్కలో నీకు ఏదైనా వింత కనిపించిందా అని. స్నేహితుడు అన్నాడు, కనిపించింది, కానీ చాలా పెద్ద వింతే కనిపించింది, ఆ కుక్కకి ఈదడం చేత కాదనేసి అన్నాడు. అంటే ఇక్కడ కుక్క యొక్క ఎబిలిటీని, నీటిపైన నడిచే ఎబిలిటీ ఉంది, అది గుర్తించకుండా అతను నెగిటివ్ సైడ్ ఏం ఆలోచించాడంటే కుక్కకి ఈదడం చేత కాదు అనేసి అన్నాడు. అంటే కొంతమంది ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే అందరిలోనూ లేదా ప్రతి ఒక్కరిలోనూ లేదా ఎవ్రీ సిచ్యువేషన్స్లోనూ ఫాల్ట్స్ ఏవంటే ఉన్నాయో లోపాలు వీటినే చూస్తారు. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినప్పుడు ఏదో ఒక వ్యక్తిలో కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మనకు తెలియకుండా ఎంతో కొంత పాజిటివిటీ అనేది ఉంటుంది. దాన్ని వెతకకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ తప్పు దొరుకుతుందా దాన్ని పట్టుకుందామా, సో నెగిటివ్ గురించే మన మైండ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకోవాలి. ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకున్న స్టోరీ. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మన టాపిక్లోకి వస్తే, సో ఏమంటున్నాడు, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ ది సెకండ్ ఇయర్ ఈజ్ 2592 అండ్ ఫర్ ది థర్డ్ ఇయర్ 2916. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఈజ్. ఏమంటున్నాడంటే సంవత్సరానికి లెక్క కట్టే విధంగా కొంత అసలుని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అయితే సెకండ్ ఇయర్కి ఎంత వచ్చిందంటే 2592 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఎంత వచ్చిందంటే 2916గా వడ్డీగా వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత, ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్లో ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చూస్తే 2916 మైనస్ 2592 ఎంత వస్తుంది? ఫస్ట్ 1692 పక్కన పెట్టండి. 2900లో 2500 తీస్తే ఎంత? 400. అంటే ఇక్కడ 400లోంచి ఇక్కడ 92 100 అనుకోండి. 400లో 100 తీసేస్తే 300. 8 ఎక్స్ట్రా తీసాం కాబట్టి 8ని యాడ్ చేస్తే 308. 308ని 8కి 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 24 కదా. సో 324. ఓకేనా. సో ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. లేదు మీకు అంతగా అర్థం కావట్లేదు, యాజ్ యూజువల్గా
219 పైన వేసుకొని 2916 పైన వేసుకొని 2592 కింద వేసుకొని అలా చేసినా చేయొచ్చు. ఓకేనా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే టైం పడుతుంది అంతే. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది ఏంటి మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దానిపైన వడ్డీ కదా, ఇంట్రెస్ట్ పైన సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, వడ్డీ పైన వడ్డీ. సో ఇప్పుడు ఈ 324 అనేది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన వడ్డీ కదా, వడ్డీ పైన వడ్డీయే కదా ఇది. సో ఇప్పుడు యాక్చువల్గా సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 2592, దీనిపైన వడ్డీ కలిపితే 2916 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ పర్సెంటేజ్ కావాలంటే 324 అనేది 2592లో ఎంత శాతము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఏం లేదు, మనం ఫస్ట్ చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఇది చెప్పుకున్నాం కదా. థర్డ్ ఇయర్ చూడండి, థర్డ్ ఇయర్కి ఏం చేస్తాం, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దానిపైన వడ్డీ. సో ఇక్కడ కూడా అంతే, నేను తీసుకున్నాను ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను. ఆ డిఫరెన్స్ అనేది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన వడ్డీ, అది థర్డ్ ఇయర్ కలిపి అవుతుంది. సో ఇప్పుడు నాకు 6% కావాలంటే ఏం చేస్తాను, 324 అనేది 252లో వచ్చిన ఇంట్రెస్ట్ అనేది రెండవ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎంత శాతమో ఇది చూస్తే 324 300 ఉంది, ఇక్కడ 4 ఉంది, యూనిట్ డిజిట్ 2 ఉంది, 4 3 12 కదా, ఇక్కడ 2 వస్తుంది. అలాగే 4 8 32 కదా, ఇక్కడ కూడా 2 వస్తుంది. అయితే 8 3 ఎలా తెలుస్తుంది? అలాగే ఇక్కడ ఏముంది, 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 20 సంథింగ్ ఇలా ఉంది. 3 8 24 కదా, 3 8 24 కదా. సో యూనిట్ డిజిట్ 3 8 వస్తుంది కాబట్టి ఒకవేళ 324 ఇంటూ 8 చేయండి, 8 4 32, 8 2 16 3 19 1, 8 3 24 1 25 సరిపోయింది కదా. సో 1/8 మనం ఎలా రాసుకోవచ్చు, 12.5%గా రాసుకోవచ్చు కదా. సో అది పక్కన పెడితే 1/8 అలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎలా వస్తుంది, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎంత 2592కి ఈక్వేట్ చేసుకోవాలి. అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్టే కదా 2592ని ఈక్వేట్ చేసుకుంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అమౌంట్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్. మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదే కదా. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం థర్డ్ ఇయర్కి అయితే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దానిపైన వడ్డీ. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దానిపైన వచ్చిన వడ్డీ కదా, దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇదే కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు యాక్చువల్గా మనకు వచ్చింది ఎంత 1/8, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్కి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది నేను ఎలా రాస్తున్నానంటే ప్రిన్సిపల్ ఇంటూ 9/8 ఇంటూ 1/8 ఈజ్ ఈక్వల్ టు 2592. ఎందుకు అలా రాశాను, సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కలిసిపోతుందా లేదా. సో అందుకు పైన అమౌంట్ కింద ప్రిన్సిపల్, దీనిపైన వచ్చిన వడ్డీ ఎంత 1/8%. సో ఇలా రాసుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు 9తోని లేకపోతే 9 ఇంటూ P ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఈ 25 9 2 ఇంటూ 64, 864 కదా, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మీకు దీనికి ఆప్షన్స్ ఇస్తే యూనిట్ డిజిట్ అయినా చెక్ చేయొచ్చు. యూనిట్ డిజిట్ చెక్ చేయండి ఎంత 2 4 8 కదా, లేకపోతే ఒక పని చేయండి 9 2 18 7
92 ఉంటుంది. 9/8 మళ్ళీ 9/72 288 ఇంటూ 64 యూనిట్ డిజిట్ చెక్ చేస్తే 4/32. సో యూనిట్ డిజిట్ లాస్ట్లో 32 వస్తుంది. లేదా మొత్తం చేసిన ప్రాబ్లమే లేదు. సో దీనికి ఆన్సర్ ఎంతంటే 18,432. ఎలా వచ్చిందంటే చూడండి, అంటే నేను యూనిట్ డిజిట్ ప్రకారం చేశాను. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆప్షన్స్ ప్రకారం యూనిట్ డిజిట్ చెక్ చేస్తే లాస్ట్లో 2 ఉంటుంది. అదొకటే ఆప్షన్ ఉంటే అదే పెట్టుకున్నాను. ఈ పక్కన పెడితే 4/32 3 ఉంది. 4/32 35 3 ఉంది. 4 8 3 11 6 48 4 ఉంది. 6 48 4 52 5 ఉంది. 6 12 5 17 2 13 ఇక్కడ 1 4 8 18,432. సో ఇక్కడ ఏం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. వాటి మీద డిఫరెన్స్ అనేది తీసుకున్నాను. సో దాని ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా 2,592ని, దాన్ని ఈక్వేట్ చేసుకున్నాను. ఏ విధంగా? ప్రిన్సిపల్ని ఇంటూ 9/8 ఎలా వేసుకున్నాను? 8 అనేది ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్. సో రెండింటికి కలిపితే 9 అనేది అమౌంట్ అవుతుంది, కింద ప్రిన్సిపల్. ఎందుకు అలా వేసుకున్నాను? సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అమౌంట్కి చేస్తాం కదా, సో దానిపైన వడ్డీ. ఇలా ఈక్వేట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అమౌంట్ టు 39,600 at the end of second year and 47,520 at the end of 4 years. If interest is compounded annually, what is the sum of money? ఇప్పుడు ఏం చేస్తామంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంది, ఇది 2 సంవత్సరాల తర్వాత అమౌంట్గా మారింది. ఎంత? 39,600. డిఫరెన్స్ ఇది అమౌంట్ సెకండ్ ఇయర్ కదా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ ఇయర్కి మధ్యన 2 సంవత్సరాలు కదా గ్యాప్. అలాగే 4 ఇయర్స్కి ఎంత అమౌంట్గా మారింది? 47,520. 47,520 ఇది అమౌంట్ ఆఫ్టర్ 4 ఇయర్స్. ఈ మధ్యన డిఫరెన్స్ ఎంత? 2 సంవత్సరాలు. సో ఇప్పుడు ప్రిన్సిపల్కి అమౌంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్కి డిఫరెన్స్ 2, అమౌంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్కి, అమౌంట్ ఆఫ్టర్ 4 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? 2 సంవత్సరాలు. సో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంది కదా. సో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటే రేషియో అనేది కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రిన్సిపల్కి A2కి రేషియో కానీ, A2కి A4కి రేషియో కానీ రెండింటికి ఈక్వల్గానే ఉంటుంది. సో ఇప్పుడు రేషియో కడితే 39,600 ఈస్టు 47,520 ఇలా ఎప్పుడు వచ్చినా ఇలా చేసుకోండి. ఓకేనా? 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఈ రెండింటిని భాగించాలంటే మీకు ఆల్రెడీ ఒక మెథడ్ చెప్పాను. దేంతో భాగించాలి? ఆ డిఫరెన్స్తో భాగించాలి. 4,752 మైనస్ 3,960. 2 15లోంచి 6 తీస్తే 9, 16లోంచి 9 తీస్తే 7, 792. 792 ఇక్కడ 0 రావాలి, లాస్ట్లో 2 ఉంది. 3,960లో 0 ఉంది, అంటే 2 5ల 10 కదా. ఒకవేళ 7,790 ఇంటూ 8 చేయండి. 5 2ల 10, 5 9ల 45 1 46 4 ఉంది. 5 7ల 35 4 39 సరిపోయింది కదా. 1 అయిందంటే రెండోది ఆటోమేటిక్గా అవుతుంది. నేను దేంతో చేశాను ఇక్కడ? డివైడెడ్ బై 792. ఎంతలా? 5ల 3,960. ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అంటే 792 ఎక్స్ట్రా ఉన్నట్టుంది. సో 6ల, ఒకవేళ యూనిట్ డిజిట్ అక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 6ల 12 కదా. సో అలానే చేసుకోవచ్చు. ఓకేనా? 5:6. ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేయండి. ఓకేనా? 5:6. సో A2 ఈస్టు A4 ఈజ్ ఈక్వల్ టు 5:6 అయింది కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్కి అమౌంట్ 2కి వాడు మన అడుగుతుంది కూడా, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు కదా. సో ఈ రెండింటికి రేషియో వచ్చింది. ఈ రెండింటి రేషియో ఎలా ఉందో ఈ రెండింటి రేషియో కూడా అలానే ఉంటుంది కదా. సో ఇప్పుడు P:2 అనేది కూడా, P:A2 అనేది కూడా 5:6. సో 6 అనేది మనకి A2 కదా. 6 అనేది 39,600 చెప్తే P5 ఎంత? 6 6ల 36,
మళ్ళీ 3 ఉంది, 6 6 36, పక్కన 2 సున్నాలు, 5 0 5 0 5 6 33, 5 6 33 33,000 అసలు. ఇలా అయినా చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఉంది, అదేంటంటే ప్రిన్సిపల్ 39,600 A2, 47,520 A4. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది అమౌంట్ కన్నా చిన్నది కదా, తక్కువగా ఉంటుంది కదా. సో మనకి ఏమడుగుతున్నాడు, ప్రిన్సిపలే అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అనేది అమౌంట్ కన్నా తక్కువ ఉంటుంది. ప్రిన్సిపల్కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏది, 39,600. దేంతో పోలిస్తే 47,520తో పోలిస్తే దగ్గరగా ఉన్న వాల్యూ 39,600. సో పీకి దగ్గరగా ఉన్న వాల్యూని 39,600ని ఫ్రాక్షన్తో గుణించాలి. ఆ ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే ఇప్పుడు 39,600ని మనకి ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్కి దగ్గరగా ఉన్న వాల్యూ 39,600ని గుణించాలి ఒక ఫ్రాక్షన్తో. ఆ ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే న్యూమరేటర్లో తక్కువ వాల్యూ రాస్తాం. తక్కువ వాల్యూ ఏది రెండిట్లో, 47,520, 39,600లో తక్కువ వాల్యూ ఏది, 39,600. సో దీన్ని న్యూమరేటర్లో రాస్తాం. ఎక్కువ వాల్యూ ఏది, 47,520. ఒకవేళ ప్రిన్సిపల్ కాకుండా అమౌంట్ ఆఫ్టర్ 8 years అడిగాడు, A8 అడిగాడు అనుకోండి, దేనికి దగ్గరగా ఉంది, 47,520కి దగ్గరగా ఉంది. అప్పుడు 47,520ని గుణిస్తాం. దేంతో, ఫ్రాక్షన్తో గుణించాలి. ఆ ఫ్రాక్షన్ కూడా ఎక్కువ వాల్యూ పైన రాసుకొని తక్కువ వాల్యూ కింద రాసుకుంటాం. ఈ 0 0 క్యాన్సిల్. ఇందాక 792 5లో 792 6లో. సో 39,600 ఇంటూ లేదు ఈ 6 ఇదే వచ్చింది కదా. సో ఇంటూ ఇది పక్కన పెట్టండి, ఇది కాదు, 6,600 ఇంటూ 5 చేస్తే ఇందాక ఎంత వచ్చింది, 33,000 వచ్చింది. సో ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, a sum of money was invested at 10% interest per year compounded half yearly for 18 months if the amount payable on maturity was 64,827. what is the sum invested? ప్రిన్సిపల్ ఎంత ఏమడుతున్నాడంటే కొంత అమౌంట్ని 10% per annumకి 6 నెలలకు లెక్క కట్టే విధంగా 18 సంవత్సరాలకి వడ్డీకి ఇస్తే అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత 64,827 వచ్చింది, అమౌంట్గా వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అంటే మనం ఏం చేయాలి, టైంని ఇంటూ 2 చేయాలి. 8 × 2 18 × 2 36 మంత్స్ అంటే 3 years కదా. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాం, బై 2 చేస్తాం. సో 10% బై 2 5% అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 1/20గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్కి రేషియో కడతాం. 20³ 21³ 21 అంటే ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 20 + 1 21. క్యూబ్ ఎందుకు, 3 years కాబట్టి క్యూబ్ చేస్తున్నాం. 8,000 = 9,621. సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అయితే దీనిపైన వచ్చే వాడు మనకి ఇచ్చింది అమౌంట్ కదా, ఇది కూడా అమౌంట్ని సూచిస్తుంది కదా. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే 9,261 అనేది 64,827 అయితే 8,000 ఎంత. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ 1 9 7 63 దగ్గరగా ఉంది అంటే ఇంటూ 7 చేయండి. 7 1 7 పక్కన చేస్తున్నాను చూడండి. 7 1 7 7 6 42 4 ఉంది. 7 2 14 4 18 1 ఉంది. 7 9 63 4 1 64 63 1 64. సో ఇప్పుడు 8,000 ఇంటూ 7 8 7 ఎంత 56 పక్కన 3 సున్నాలు 56,000. మీరు ఇక్కడ చేశారు కదా 8,000 వచ్చింది కదా. మీరు 8,000 యొక్క మల్టిపుల్ ఆప్షన్లో ఒకటి ఉంటే దాన్ని ఒకటిని ఆఫ్ చేసేవచ్చు. ఓకేనా, అది ఆన్సర్. నెక్స్ట్, ఏ సర్టెన్ సమ్ ఈజ్ డిపాజిటెడ్ ఫర్ 4 years at a rate of 10% per annum on compound interest compounded annually. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా 10% per annumతో 4 సంవత్సరాలకి ఒక సర్టెన్ అమౌంట్ డిపాజిట్ చేయబడింది. డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ 2 years and that at the end of 4 years is 5,082. అయితే
2 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 5,882. వాడు ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడంటే సెకండ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి డిఫరెన్స్ అనట్లేదు. సెకండ్ ఇయర్ తర్వాత వచ్చినటువంటి ఇంట్రెస్ట్కి 4 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫోర్త్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదే కదా. అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ఫస్ట్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ సెకండ్ ఇయర్, ఇదే కదా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫోర్త్ ఇయర్, ఇదే కదా డిఫరెన్స్ ఇది. సో మీకు 10% కదా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 10%ని 2 ఇయర్స్కి ఎఫెక్టివ్గా ఎంత పర్సెంట్ అంటే 21% అని చెప్పాను. 3 ఇయర్స్కి ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను, ఓకేనా. 33.1% ఎలా అనేది అక్కడ చెప్పాను నేను, మళ్ళీ ఇక్కడ చెప్పలేను నేను, ఓకేనా. ఒకవేళ చూడకపోతే చూడండి, చెక్ చేయండి, ఇంట్రడక్షన్లో ఉంటుంది, ఇంట్రడక్షన్ క్లాస్లో ఉంటుంది. 4 ఇయర్స్కి కలిపి ఎఫెక్టివ్గా 46.41% అని చెప్పాను. సో ఇప్పుడు 4 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిఫరెన్సే కదా వాడు ఇచ్చింది. 4 ఇయర్స్కి అంత 46.41%, 2 ఇయర్స్కి 21, డిఫరెన్స్ ఎంత 25.41. ఎందుకు 44 నుంచి 21 తీస్తే 25, ఈ డెసిమల్స్ ఎలా ఉంటాయి కాబట్టి అలానే ఉంటాయి. సో ఇది మనకు అడిచింది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్పాను, మీరు డైరెక్ట్గా చేసేవచ్చు, ఓకేనా. సో 25.41 అనేది 5,082 అయితే వాడు అడుగుతుంది ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ ఇప్పుడు కూడా మనం 100%గా తీసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ ఈ డెసిమల్ లేదనుకోండి, ఈ 22,541 డబుల్ చేస్తే 5,082 కదా. సో ఈ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పక్కన 2 సున్నాలు. 100 × 200 20,000, ఇది ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడతో నేను క్లాస్ని స్టాప్ చేస్తున్నాను. ఇక్కడతో ఈ మోడల్ బేసిక్ మోడల్ 1లో ప్రిన్సిపల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. సో నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా. సో ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్వాంటిటీ కానీ ఇంగ్లీష్ కానీ డౌట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.